ప్రైజ్‌లో నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి సన్నిధి శాలేం రాజు గారి మల్లెపూల వివాదం పైన ఆయన శాలేం రాజు గారు పరారీలో ఉన్నారని పెడతారు. ఒకరేమో శాలేం రాజు గారు అరెస్ట్ అయ్యారని పెడతారు. ఒకరేమో శాలేం రాజు గారు హిందుత్వాన్ని అవమానపరిచారని ఒకరు మాట్లాడతారు. ఒకరేమో శాలేం రాజు గారు సనాతన ధర్మాన్ని కించపరిచారని మాట్లాడతారు. అయితే వీరందరికీ నాదొక చిన్న ప్రశ్న. అదేంటంటే, మరి కరుణాకర్ సుగ్న అనే వ్యక్తి పాస్టర్ల భార్యలను నా దగ్గర పడుకోబెట్టండి అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. శాలేం రాజు గారు హిందూ మతాన్ని పేరు తీసి మాట్లాడకపోయినప్పటికీ, హిందూ స్త్రీలను పేరు తీసి మాట్లాడకపోయినప్పటికీ ఆయనను క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆయన అరెస్ట్ అయ్యారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. కరుణాకర్ సుగ్న అనే వ్యక్తి ప్రత్యేకంగా క్రైస్తవ స్త్రీల గురించి, క్రైస్తవ పాస్టర్ల యొక్క భార్యలు నా దగ్గర పడుకోబెట్టండి అని మాట్లాడితే, ప్రత్యేకంగా పేరు తీసి మరి మాట్లాడుతూ ఉంటే, క్రైస్తవ సమాజ స్త్రీల గురించి పేరు తీసి మాట్లాడుతూ ఉన్నా కూడా అతని గురించి ఎవరు కూడా స్పందించరు. అతని గురించి మాట్లాడుకోకుండా ఇప్పుడు శాలేం రాజు గారి గురించి మాట్లాడుతూ ఉన్న వాళ్ళంతా కరుణాకర్ సుగ్గున ఈ మాటలు మాట్లాడినప్పుడు ఏ కలుగులో దాక్కొని ఉన్నారండి? ఒక్కసారి ఆలోచించండి. అలాగే లలిత్ కుమార్ అయితేనేమి, అలాగే రాధామనోహర్ దాస్ అయితేనేమి, అలాగే అమారా ప్రసాద్ అయితేనేమి, కొంతమంది మరి క్రైస్తవ స్త్రీలను, మరియమ్మను, యేసుక్రీస్తు ప్రభువారిని, దేవుని యొక్క గ్రంథాన్ని ఎంతో నీచంగా మాట్లాడినప్పుడు వీళ్ళంతా ఇప్పుడు శాలేం రాజు గారి విషయంలో మాట్లాడుతున్న వీళ్ళంతా ఏ కలుగులో దాక్కొని ఉన్నారండి? వీళ్ళకప్పుడు మైండ్ ఏమన్నా పనిచేస్తలేదా? శాలేం రాజు గారు ఒక మతాన్ని కించపరిచినట్టు ఎక్కడ మాట్లాడాడండి? ఆయన హిందుత్వం పేరెత్తారా? లేదంటే సనాతన ధర్మం పేరెత్తి మాట్లాడారా? అసలు ఆయన మాట్లాడిన మాటలు కూడా కాదవి. ఎవరో చెప్పిన మాటలను ఆయన తన సంఘంలో ఉన్న స్త్రీలను బలపరచడానికి ఆ మాటలు ఉపయోగించుకుంటూ ఉంటే, ఆయనేదో హిందుత్వాన్ని అవమానపరిచారని, హిందుత్వ స్త్రీలను అవమానపరిచారని, సనాతన ధర్మాన్ని అవమానపరిచారని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆయన క్షమాపణ చెప్పాలని మాట్లాడుతూ ఉన్నారు కదా. అయితే వీరు మరి క్రైస్తవ స్త్రీలను, మరి ఈ యొక్క కరుణాకర్ సుగ్న అయితేనేమి, లలిత్ కుమార్ అయితేనేమి, అమారా ప్రసాద్ అయితేనేమి, రాధామనోహర్ దాస్ అయితేనేమి, వీరు క్రైస్తవ స్త్రీలను, బైబిల్‌ను, మరియమ్మను, దేవుని యొక్క గ్రంథాన్ని ఎంతగానో కించపరిచి మాట్లాడినప్పుడు మీరెక్కడ ఏ కలుగులో దాక్కొని ఉన్నారండి? ఈ యొక్క జాన్ పాల్ అనే వ్యక్తి కూడా మరి శాలేం రాజు గారు క్షమాపణ చెప్పాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. శాలేం రాజు గారు ఎవరిని, ఏ మతాన్ని పేరు తీసి మాట్లాడాలని క్షమాపణ చెప్పాలి? చాట్‌జీపీటీ చెప్పిందని అంటూ ఉన్నావు గదా. అంటే దేవుని వాక్యం కంటే నీకు చాట్‌జీపీటీ ఎక్కువైపోయిందా? దేవుని గ్రంథం కంటే చాట్‌జీపీటీని ఎక్కువ నమ్ముతున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీకు నిజంగా అంటే మనస్సాక్షి ఉందా? ఒక్కసారి ఆలోచించు. వీళ్ళంతా క్రైస్తవ స్త్రీలను, క్రైస్తవ సమాజాన్ని, దేవుని యొక్క గ్రంథాన్ని మాట్లాడినప్పుడు నువ్వు ఏ కలుగులో దాక్కొని ఉన్నావయ్యా? ఏ కలుగులో దాక్కుని ఉన్నావు? అంటే దేవుని యొక్క గ్రంథాన్ని, క్రైస్తవ స్త్రీలను వాళ్ళు ఏమన్నా గానీ నీకు రోషం రాలేదు. నీకు వీడియోలు పెట్టాలనిపించట్లేదు. శాలేం రాజు గారి పైన వీడియోల మీద వీడియోలు పెడతా ఉన్నావు. అంటే వారేసే ఎంగిలి బిస్కెట్‌లకు ఆశిస్తూ ఉన్నావా ఏంటి? అందరూ అన్నట్టుగా. అందరూ అంటూ ఉన్నారు గదా. ఇప్పటికైనా నీకు బుద్ధి రాలేదా? మతోన్మాదులేసే ఎంగిలి బిస్కెట్లు ఆశిస్తూ ఉన్నావని చెప్పి క్రైస్తవంలో ఉన్న ఎంతోమంది ఎవాంజలిస్టులు, పాస్టర్లు అంటూ ఉన్నా గానీ నీకు ఇంకా బుద్ధి రావట్లేదు కదా. ఇంకా శాలేం రాజు గారి పైన వీడియోలు పెడుతూ ఉన్నావు. ఒక ఆయనేమో ఆయన పరారీలో ఉన్నాడని మాట్లాడతారు. ఒక ఆయనేమో ఆయన హిందూ సమాజాన్ని కించపరిచాడని ఒక ఆయనేమో ఆయన హిందూ స్త్రీలను అగౌరవపరిచారని మాట్లాడతారు. ఒక ఆయనేమో ఆయన సనాతన ధర్మాన్ని అగౌరవపరిచారని మాట్లాడతారు. ఒక ఆయనేమో ఆయన అరెస్ట్ అయ్యాడని మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే అంటే క్రైస్తవులు ఏమీ చేయలేరనా? క్రైస్తవులు ఏమీ చేయలేకపోవచ్చు. కానీ క్రైస్తవుల యొక్క దేవుడు ఖచ్చితంగా ప్రతి వానికి వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతాన్ని ఆయన దగ్గర ఉంచుకొని ఉన్నాడు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆయన జీతాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఈ విషయంలో ఏ ఒక్కరు కూడా ప్రతిఫలాన్ని పొందుకోకుండా తప్పించుకోలేరు.
ఈనాడు ఆ యొక్క శాలం రాజు గారి గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒకరోజు ఖచ్చితంగా ప్రభువు చేతిలో ఆ జీతాన్ని ఖచ్చితంగా పొందుకోవాల్సిన వారై ఉంటూ ఉన్నారు. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.